అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అదే వెంకటాచలమఖిలో నగము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడుడదే మృక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ నాదరక్షక గోవింద గోవింద. వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవితో సహా మనందరినీ కరుణించి కాపాడాలని నేను మనస్ఫూర్తిగా ఈ శుభ శనివారం ఉదయాన్ని అందరికీ మంచి జరగాలని, శుభాలతోటి సంతోషంతో ఈ లోకమంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకందరికీ శుభ శనివారం. శ్రీ వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులు మనందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఎవరికైనా సరే మనకి ఇంకా మళ్ళా వెళ్ళాలని అనిపించే ఉంటుంది కదా. ఎవరికైనా కూడాను ఇలా వెళ్తాము, అంత రష్లోనూ అలా చూస్తాము, మళ్ళా మర్చిపోతాము. అప్పుడు మాత్రం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ కాసేపును ఎంతో ఆనందం పొందుతాము. అందుకనే చెప్తున్నారు కదా, అక్కడున్న విగ్రహం కాదు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అక్కడ అలాగా ఆ విగ్రహంలో ఉన్నారు అని మనకి పురాణాలన్నీ చెప్తున్నాయి కదా. ఇవన్నీ నాకు వింటుంటే ఒళ్ళు జలధరిస్తుందన్నమాట. అందుకని మనకి అంత ఆకర్షణ శక్తి ఉంటుందట అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. మళ్ళా ఎందుకు వెళ్ళాలనిపిస్తుందంటే అంతటి ఆకర్షణ శక్తి. ఆ శక్తి మనల్ని మళ్ళా వెళ్ళేలాగా లాగుతూ ఉంటుందట. ఇదంతా ముందు తెలియదు నాకు, తర్వాత చరిత్ర అంతా తెలిసా కానీ బాగా డీప్గా తెలిసిందంతా నాకు యూట్యూబ్ ద్వారానే. ఎంతోమంది ఎన్నో వీడియోలు పెట్టగా అవన్నీ నేను చూడగా వినగా అప్పుడు తెలిసింది అందరినీ. అందుకనే ఆయన తన ఆకర్షణ శక్తితోటి అలా రప్పించుకుంటాడని నేను అన్నీ విన్నాను. అందరికీ కూడా అంతే కదా, అలాగే అనిపిస్తుంది, అలాగే వెళ్తూ ఉంటాము. ఇప్పుడు మేమైతే ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్నాం కాబట్టి లేదు. ఇదివరకైతే ఎప్పుడు మా వారే మొక్కుకునేవారు బాగాను. కళ్యాణాలు, దర్శనం అయిపోయాక ఆ తర్వాత కళ్యాణాలు, తర్వాత షిరిడి, తిరుపతి, ఇవే బాగా ఈ రెండు ఇంచుమించుగా తిరిగిన ఎక్కువ. ఇవే 2 పుణ్యక్షేత్రాలు తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఎంత మహత్వం ఉందో కదా మరి ఆ తండ్రి దగ్గర. అందుకని అలాగా వెళ్తాము అని అనిపిస్తుంది. మీకందరికీ కూడా శుభ శనివారం. ఈరోజు వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులతోటి అందరూ ఆనందంగా ఉండవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. Thank you to you all for watching all of my videos. Thank you so much.